హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే టిఫిన్లోకి కూడా బాగుంటుందండి. ముందుగా ఒక కొబ్బరి చెప్పిన ఇలా ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే ఒక 3 పచ్చిమిరకాయలు మీ కారం తగ్గట్టు వేసుకోండి. అలాగే చిన్న కట్ట కొత్తిమీర చిన్నగా కట్ చేసి ఇలా కొబ్బరి చెప్పుతోనే వేసానండి. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే మీరు రుచికి సరిపడా ఉప్పు నేను 1 స్పూన్ వేసానండి. వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పల్సిస్తూ. కొంచెం ముదురు కొబ్బరికాయ తీసుకుంటే ఇంకొంచెం పొడి పొడిగా వస్తుంది. లేత కొబ్బరికాయ కాబట్టి ఇలా ఉందండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అయితే తాలింపు వేసుకోవాలండి. ముందు ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, నేను ఎండుమిరపకాయ మర్చిపోయాను, మీరు ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. ఎండుమిరపకాయ కూడా వేసి బాగా వేపుకుని తాలింపుని అయితే బాగా వేపించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూరు కొత్తిమీర పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంది, అన్నంలో తింటే.